Hi friends, welcome to CMS College. This video is particularly for intermediate students. అంటే ఈ వీడియోలో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ గురించి మాట్లాడదాం. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్. బాగా చదవాలి, బాగా రాయాలి, మంచి మార్కులు రావాలి. ఇదే ఈ వీడియోలో చెప్పబోయేది. మంచి మార్కులు రావాలంటే ఇంటర్మీడియట్లో ఏం టిప్స్ ఫాలో అవ్వాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. అంటే చదివిన దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, అది ఎలా రాస్తే మనకి ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఈ టిప్స్ అన్ని ఒకసారి వీడియోలో చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్, ప్రజెంటేషన్ టిప్స్. ప్రజెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్. మీకు ఎక్కువ మార్క్స్ రావాలి అంటే ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత బాగా చదివినా ప్రజెంటేషన్ బాగాకపోతే మార్క్స్ అనేది కొంచెం తగ్గే అవకాశం ఉంది. దట్స్ వై ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఫాలో అవ్వాల్సింది ఏంటంటే నీట్గా రాయాలి. సో హ్యాండ్ రైటింగ్ చాలా నీట్గా మెయింటైన్ చేయండి. అట్లీస్ట్ మీరు ఫస్ట్లో రాసే క్వశ్చన్స్ చాలా నీట్గా రాయడానికి ట్రై చేయండి. నెక్స్ట్, హెడ్డింగ్స్. హెడ్డింగ్స్, సైడ్ హెడ్డింగ్స్ పెట్టండి. సో మీరు ఒక థీరీ రాస్తున్నప్పుడు కానీ ఏదైనా రాస్తున్నప్పుడు కానీ ఫార్ములా రాస్తున్నప్పుడు కానీ హెడ్డింగ్స్ పెట్టడం మర్చిపోకండి. అండ్ ఎక్కడ డయాగ్రామ్స్ అవసరమో అక్కడ డయాగ్రామ్స్ డ్రా చేయండి నీట్గా. అండ్ మీకు అండర్లైన్ చేసే అవకాశం ఉంటుంది. అంటే హెడ్డింగ్ని అండర్లైన్ చేయటం, లేదా ఒక పారాగ్రాఫ్ రాశారు, అక్కడ ఏదో ఇంపార్టెంట్ వర్డ్ ఉంది, అక్కడ ఇంపార్టెంట్ సెంటెన్స్ ఉంది, అక్కడ దాన్ని అండర్లైన్ చేయండి. అండర్లైన్ చేయమన్నాం కదా అని మొత్తం అండర్లైన్ చేయొద్దు. అండర్లైన్ మొత్తం చేస్తే అండర్లైన్ అనరు దాన్ని. ఓకేనా? ఏదైనా ఇంపార్టెంట్ హైలైట్ అంటే దాన్ని నేను కరెక్షన్ చేసే వాళ్ళకి ఇదిగో చూడు ఈ పాయింట్, కీ పాయింట్ అని నీకు చెప్పాలనిపిస్తుంది, దాన్ని అండర్లైన్ చేయండి. అంతేగాని మొత్తాన్ని అండర్లైన్ చేయొద్దు. పేపర్ మొత్తం అండర్లైన్ ఉండకూడదు. డయాగ్రామ్స్ కూడా ఏదో వేసామంటే వేసామన్నట్టు వేయొద్దు. నీట్గా డ్రా చేయండి ఎక్కడ అవసరమైతే అక్కడ. డయాగ్రామ్స్ ఎప్పుడూ స్కిప్ చేయొద్దు. నెక్స్ట్, షో స్టెప్ వైజ్ ఇన్ ప్రాబ్లమ్స్. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు స్టెప్ మీరు మ్యాథ్స్ కానీ లేకపోతే ఏదైనా ప్రాబ్లం కానీ సాల్వ్ చేసేటప్పుడు, ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ లేదా అకౌంట్స్లో ప్రాబ్లం కానీ ఏదైనా సాల్వ్ చేసేటప్పుడు స్టెప్ 1 ఉంటుంది, తర్వాత స్టెప్ 2. చాలా మంది అది వాళ్ళ బ్రెయిన్లో క్యాలిక్యులేట్ చేసేసి స్టెప్ 2 తీసేసి స్టెప్ 3 రాస్తారు. స్టెప్ వైజ్ మార్క్స్ ఉంటాయి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, మీరు a+b² అనే ఫార్ములా రాశారు. a²+b² + 2ab అని. a² అంటే ఏ అంటే ఏంటి, దాన్ని ఫిల్ చేయాలి అక్కడ. అంటే a² అక్కడ ఏ అంటే 2 ఇచ్చాడు సార్, 2² 4, డైరెక్ట్ 4 వేస్తాను. నో, అక్కడ 2 ఫిల్ చేసి 2² అని చూపించి తర్వాత 4 రాయాలి. అంటే ఏమి ఇచ్చాడు అనేది క్వశ్చన్లో ఇక్కడ తీసుకొని ఫిల్ చేయాలి. అంతే, డైరెక్ట్గా 4 రాసేయకూడదు. సార్ 2² అంటే 4 అని అందరికి తెలియదా, మేము రాసేస్తాం కదా. నో, అందరికీ తెలియదా కాదు, అది ఎలా వచ్చిందో కూడా స్టెప్ ఉంటుంది మధ్యలో, అది రాయాలి. స్టెప్స్ మిస్ చేయదు. సో ఇలా ప్రజెంటేషన్ మ్యాటర్స్. చాలా మందికి నాలెడ్జ్ ఉంటుంది, అది కరెక్ట్గా ప్రజెంటేషన్ చేయకపోవటం వల్ల కొంచెం తక్కువ మార్క్స్ వస్తాయి. మీకు మంచి మార్క్స్ రావాలి, మీరు ఏదో గోల్ పెట్టుకుని ఉంటారు. సో కాలేజ్ ఫస్ట్ లేకపోతే అక్కడ ఏరియాలో ఫస్ట్ రావాలని. సో అవన్నీ రావాలి అంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే. ఓకే, నెక్స్ట్. సార్, మీకు యావరేజ్ ఆన్సర్ని బెటర్గా ప్రజెంట్ చేయడం వల్ల ఎక్కువ మార్క్స్ వస్తాయి అంట. ఎలా సార్? సార్, ఒక టోన్ జీన్స్. మీరు టోన్ జీన్స్ అంటే ఏంటమ్మా, చినిగిపోయిన జీన్స్ ప్యాంట్ని మీరు ఫుట్పాత్ మీద సేల్ చేయడానికి పెట్టండి. సో అది సెకండ్ హ్యాండ్ జీన్స్ ఏమో అని చెప్పేసి ఎవరు కొనరు, ఒక 100 రూపాయలు కూడా ఎవరు కొనరు. అదే టోన్ జీన్స్ని, అదే ఫేడ్ అయిపోయిన టోన్ జీన్స్ని ఒక పెద్ద షోరూంలో చక్కగా ప్రజెంట్ చేసి దానికి ఒక ట్యాగ్ తగిలించండి, 4000 రూపీస్ అని కొంటారు. ప్రజెంటేషన్ మ్యాటర్స్. సేమ్ సేమ్ జీన్స్ ప్యాంట్ ప్రజెంటేషన్ అంటే ఇక్కడ ఫుట్పాత్ మీద ప్రజెంట్ చేయటం వల్ల ఇంప్రెషన్ మారిపోయింది. సేమ్ దాన్నే ఒక షోరూంలో ప్రజెంట్ చేయటం వల్ల ఇంప్రెషన్ మారిపోయింది. సేమ్ అలాగే మీ ఆన్సర్ని అది యావరేజ్గా ఉన్నా సరే నువ్వు బెటర్గా ప్రజెంట్ చేసినప్పుడు చాలా ఎలివేట్ అవుతుంది, మార్క్స్ ఎక్కువ వస్తాయి. సో అది. నెక్స్ట్, సార్, ఇన్ కేస్ నేను థీరీ సబ్జెక్ట్ చదువుతున్నాను, నాకు థీరీ మర్చిపోయే అలవాటు ఉంది. చాలా మంది స్టూడెంట్స్తో నేను కలిసి మాట్లాడినప్పుడు చెప్పే పాయింట్ ఏంటంటే, నేను చదువుతాను సార్ కానీ మర్చిపోతాను. చదువుతాను సార్ నేను కానీ మర్చిపోతాను సార్ వెంటనే, లేదా 2 రోజుల తర్వాత మర్చిపోతాను, లేదా ఎగ్జామ్ హాల్లో అది గుర్తురాదు చదివిందంతా, లేదా పేరెంట్స్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, సార్ మా అబ్బాయి చదువుతూనే ఉంటారు, లేదా మా అబ్బాయి ఎప్పుడు చూసినా చదువుతూనే ఉంటాడు కానీ ఎగ్జామ్కి వెళ్ళేసరికి ఏం రాయడు సార్. సార్, దీని ప్రాబ్లం ఏంటి? మర్చిపోవటం. సార్, మర్చిపోవటం వరమా శాపమా అంటే 2. కానీ స్టూడెంట్స్కి సార్ అది శాపమే. సార్, దాన్ని ఓవర్కమ్ చేయాలంటే, అంటే దాన్ని మనం దాటాలి, అధిగమించాలంటే ఏం చేయాలి? ఈ టిప్స్ ఫాలో అవ్వాలి.
హౌ టు రిమెంబర్ థియరీ ఈజీలీ. యూజ్ కీవర్డ్స్, అంటే మీరు చదివేటప్పుడు థియరీ మొత్తం ఆ పారాగ్రాఫ్ గుర్తుపెట్టుకోవాలి అనే ఫోకస్ ఉండొచ్చు. కానీ అక్కడ పారాగ్రాఫ్ లో కీవర్డ్స్ ఏ ఉన్నాయో అవి కొన్ని గుర్తుపెట్టుకోండి. అప్పుడు బ్రెయిన్ కి ఏమనిపిస్తుంది, ఓహో ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకుంటే చాలా, ఇవి మాత్రం బాగా గుర్తుపెట్టుకుందాం. దాని నుంచి ఒకవేళ మర్చిపోయినా సరే ఆ వర్డ్స్ గుర్తుంటాయి కాబట్టి దాని నుంచి నువ్వు రాసే అవకాశం ఉంది. లేదా ఆ వర్డ్సే రాసుకొని కొంచెం డెవలప్ చేసుకుంటే కొంచెం మార్క్స్ అయినా వస్తాయి, అస్సలు వదిలేయకుండా. అండ్ రైట్ అండ్ లెర్న్, జస్ట్ నాట్ రీడ్. సార్ నువ్వు థియరీ చదివేటప్పుడు బుక్ పట్టుకొని ఆ ఇది అది అది అని చదువుకుంటూ వెళ్ళొద్దు. అలా చదవద్దు. బుక్ పట్టుకొని చదివి పక్కన ఇంకో బుక్ పెట్టుకొని పెన్ పట్టుకొని చదివింది షార్ట్ కట్ లో రాసుకుంటూ వెళ్ళు. కీ పాయింట్స్ ఇలా రాసుకుంటూ వెళ్ళు. అంటే ఏంటి, నువ్వు రాస్తూ చదువు, అప్పుడు థియరీ అనేది బాగా గుర్తుంటుంది. థియరీ అనేది బాగా గుర్తుండాలి. లేదా నువ్వు ఆ చదివేది ఒక 10 సార్లు చదివితే రాస్తూ చదివినప్పుడు 2 సార్లు చదివితే చాలు. టైం సేవ్ అవుతుంది, అది ఎక్కువ గుర్తుంటుంది. సార్ నువ్వు ఎందుకు చదువుతున్నావు, ఇది ఎగ్జామ్ లో గుర్తుపెట్టుకుని రాయటానికి, అంతేగాని ఇదేదో ఫాస్ట్ గా చదివి కంప్లీట్ చేయటానికి కాదు. అల్టిమేట్ గా నీ గోల్ ఏంటి, ఈ చదివేదాన్ని ఎగ్జామ్ లో రాయాలి. అలా రాయాలి అంటే ఎలా చదివితే అది అవుతుందో అలాగే చదువు, అంతేగాని ఇదేదో మొక్కుబడిగా చదవద్దు. సో అది నేను చెప్పేది, చదువు రాస్తూ చదవండి, బాగా గుర్తుంటుంది. అండ్ టీచ్ ఫ్రెండ్ ఆర్ ఎక్స్ప్లెయిన్ లౌడ్. ఏ టు బి, బి టు ఏ అంటారండి. ఏ టు బి, బి టు ఏ. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. సో నువ్వు చదివింది మీ ఫ్రెండ్ కి పెద్దగా చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేయి. మీ ఫ్రెండ్ చదివింది చూడకుండా అండి, చూసి కానీ, చూసి కాదు, పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏ టు బి, బి టు ఏ అంటారు ఈ టెక్నిక్ ని. ఈ టెక్నిక్ థియరీ సబ్జెక్ట్స్ లో చాలా హెల్ప్ అవుతుందండి. సో మీకు తెలియకుండానే సబ్ కాన్షియస్ మైండ్ లో అలా మీ ఫ్రెండ్ కి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు గుర్తుంటుంది. సో అది ఫాలో అవ్వండి కంపల్సరీ. స్ట్రెస్ కూడా తగ్గుతుంది, ఒక గేమ్ లాగా కూడా ఉంటుంది. అండ్ యూజ్ డయాగ్రామ్స్ అండ్ ఫ్లో చార్ట్స్. ఎక్కడ డయాగ్రామ్స్ ఉంటాయో అక్కడ డయాగ్రామ్స్ వాడండి. కొంతమందికి రాయటం రాదు, థియరీ అంటే భయం. యూజ్ డయాగ్రామ్స్ అండ్ ఫ్లో చార్ట్స్. చార్ట్స్ లా రాయండి. కీవర్డ్స్ చదువుకుని ఉంటారు కదా, అది సెంటెన్స్ ఫ్రేమింగ్ రాదు. కీవర్డ్స్ తో ఫ్లో చార్ట్ వేయండి. ఫ్లో చార్ట్ అంటే తెలియకపోవచ్చు చాలా మందికి. సార్ ఇదిగో ఈ కీవర్డ్ ఇక్కడ నుంచి ఈయన వచ్చాడు, ఇక్కడ నుంచి ఇది జరిగింది, నెక్స్ట్ ఇదిగో 1930లో ఇది జరిగింది, 1930 తర్వాత ఇది జరిగింది, అలా ఒక ఆర్డర్ ప్రకారం రాయటాన్నే ఫ్లో చార్ట్ అంటారు. ఆరో మార్క్స్ కనెక్ట్ చేస్తాం. ఒక ఆర్డర్ ప్రకారం ఆరో మార్క్స్ తో కనెక్ట్ చేస్తూ ఆ వర్డ్స్ ని కనెక్ట్ చేయటాన్నే ఫ్లో చార్ట్ అంటారు. ఆ కనెక్ట్ చేసే పద్ధతి, ఆ బాక్స్లు మారుతూ ఉంటే మీరు సింపుల్ గా వేయండి. రైట్. సార్ ప్రాక్టీస్ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్. మీరు పాస్ట్ 5 years ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని సాల్వ్. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే క్లాసుల్లో సార్ వాళ్ళు చెప్పింది చదువుకుంటూ వెళ్తారు. సార్ 5 years పేపర్స్ చాలా హెల్ప్ అవుతాయి. ఒక పాయింట్ చెప్పాలి అంటే కొంతమంది ఆ 5 years పేపర్స్ మాత్రమే చదువుకొని పాస్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే అంత హెల్ప్ అవుతాయి మీకు ఇది. ప్రాక్టీస్ రైటింగ్ లాంగ్ ఆన్సర్స్ అండ్ ఇంప్రూవ్ స్పీడ్ అండ్ హ్యాండ్ రైటింగ్. సార్ స్పీడ్, సార్ స్పీడ్ అనేది మీరు ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళండి. ఎగ్జామ్ లోనే మీరు స్పీడ్ గా రాస్తే ఆ రైటింగ్ మీకు కాదు, ఎవరికి అర్థం కాదు. స్పీడ్ అనేది ప్రాక్టీస్ చేసుకోండి. సో నెక్స్ట్, హెల్త్ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది ఎగ్జామ్ ఫెయిల్ అవటానికి కొన్ని 20% ఆఫ్ ది పీపుల్ కి కారణం ఏంటి అంటే హెల్త్. హెల్త్ వల్ల మనం సరిగా రాయలేం, చదివిందంతా రాయలేకపోతాం. ఎందుకంటే మనం ఫిజికల్ గా ఫిట్ గా ఉంటేనే ఎగ్జామ్ అటెండ్ చేసి ప్రాపర్ గా రాయగలం. హెల్దీ బాడీ, హెల్దీ మైండ్. సో మీరు ఎగ్జామ్ అని చెప్పేసి నైట్ అవుట్లు చేయటం ఇలాంటివన్నీ చేయొద్దండి. అట్లీస్ట్ 7 hours స్లీప్ అనేది మెయింటైన్ చేయండి. ఇప్పుడు ఈ ఒక్క రోజులో మీరు ఏదో సాధించేద్దామని అనుకోవద్దు. 7 hours, అట్లీస్ట్ 6 hours స్లీప్ అనేది మెయింటైన్ చేయండి. సార్ ఎప్పుడైనా ఫోన్, వాటర్ రెగ్యులర్ గా తాగండి. వాటర్ తాగటం మర్చిపోతారండి పిల్లలు. వాటర్ తాగకపోతే బాడీ డీహైడ్రేట్ అవుతుంది, తొందరగా డిసీజెస్ అటాక్ అవుతాయి. అది కోల్డ్ కోల్డ్ కాఫ్ వచ్చింది అంటే ఎగ్జామ్ మీరు రాయలేరు కంఫర్టబుల్ గా. సో వాటర్ ప్రాపర్ గా తీసుకోండి, క్లీన్ వాటర్ తీసుకోండి. లేట్ నైట్ మొబైల్ యూజ్ వద్దు, అసలు మొబైలే వద్దంట నేను. ఎందుకు, మొబైల్ వల్ల మీకు స్లీప్ డిస్టర్బ్ అవుతుంది, చదివిందంతా కూడా గుర్తుండదు. ఎందుకంటే చదివిందంతా ఇక్కడ స్టోర్ చేస్తారు, మొబైల్లో ఇన్ఫర్మేషన్ మళ్ళీ వచ్చి స్టోర్ అవ్వాలని చూసి దీన్ని డిలీట్ చేసి అది స్టోర్ అవుతుంది. అదే గుర్తొస్తూ ఉంటుంది ఎగ్జామ్ లో మీరు మొబైల్లో చూసిందే. అసలు ఎగ్జామ్స్ అప్పుడు మొబైల్ అవాయిడ్ చేయి, న్యూస్ అవాయిడ్ చేయి, టీవీ అవాయిడ్ చేయి.
ఏది గుర్తొస్తుంది? అసలు ఏముంటుంది బ్రెయిన్‌లో చదివిందే ఉంటుంది కాబట్టి అదే గుర్తొస్తుంది. వేరే వేరే విషయాలన్నీ నువ్వు ఎక్కువ బ్రెయిన్‌లో తీసుకొని ఆలోచిస్తున్నప్పుడు అవి ముందుంటాయి. అసలొద్దు. సో, మొబైల్ అనేది అవాయిడ్ చేయి. అండ్ ఈట్ లైట్ ఫుడ్ అండ్ హెల్తీ ఫుడ్. సార్ పర్సనల్లీ నేనైతే బిర్యానీలు గాని, ఇవి గాని అవేమి చాలా బాగా తింటాను. ఐయామ్ ఫుడీ. బట్ ఎగ్జామ్స్ అప్పుడు మీరు లైట్ ఫుడ్డే తీసుకోండి. ఎందుకంటే బాడీ అనేది సార్ మీరు నాన్ వెజ్ తిన్నప్పుడు గాని, లేదన్నా హెవీ ఫుడ్ తిన్నప్పుడు గాని, సో మీకు బాడీలో సో బ్రెయిన్ అనేది చాలా వర్కింగ్ ఫంక్షన్ తగ్గిపోతుంది. ఎందుకంటే ద ఫోకస్ ఆఫ్ బ్రెయిన్ ఈస్ టు డైజెస్ట్ దట్ హెవీ ఫుడ్. సో అందుకని ఆ గ్లూకోజ్ అంతా అక్కడ అయిపోతుంది. ఆ షుగర్స్ అన్ని అక్కడ అయిపోతాయి కాబట్టి డెఫినెట్లీ యూ హ్యావ్ టు యాక్టివ్ యువర్ బ్రెయిన్. బ్రెయిన్ యాక్టివ్ గా ఉండాలంటే లైట్ ఫుడ్ తినాలి. ఏంటి సార్ అది? డ్రై ఫ్రూట్స్ చూసుకోండి. డ్రై ఫ్రూట్స్ తినండి. లైట్ ఫుడ్ తినండి. ఎక్కువ హెవీగా తినొద్దు. సో ఏదో రాయాలంటే బలం ఉండాలి కదా అని ఎక్కువగా తినేయద్దు. రివర్స్ లాజిక్. ఓకే సార్, ఇవి అస్సలు చేయొద్దు. సార్ ఇప్పుడు నేను చెప్పేవి అస్సలు చేయొద్దు. ఏంటి సార్? స్టడీ ఓన్లీ ఫేవరెట్ సబ్జెక్ట్స్. మీ ఫేవరెట్ సబ్జెక్ట్ మాత్రమే చదవటం. ఫర్ ఎగ్జాంపుల్, సో ఫిజిక్స్ ఉంది నీకు నచ్చదు. సో ఫిజిక్స్ ఎగ్జామ్ వదిలేసేసి ఆ ఎగ్జామ్ కూడా నువ్వు కెమిస్ట్రీ చదువుతున్నావు, కెమిస్ట్రీలో ఎక్కువ మార్క్స్ రావాలని ఇట్లా చేయొద్దు. సో లేదా ఎకనామిక్స్ నీకు నచ్చదు. సార్ నేను అకౌంట్సే చదువుతాను అప్పుడు కూడా, లేకపోతే వేరే సబ్జెక్ట్ ఏదో చదువుతాను, చేయొద్దు. సో అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేయండి. అండ్ స్కిప్ డయాగ్రామ్స్ ఏవైతే ఉంటాయో స్కిప్పింగ్ డయాగ్రామ్స్ అండ్ ఫార్మాట్స్ చేయొద్దు. సో అస్సలు డయాగ్రామ్స్ ఎక్కడ వచ్చినా నాకు డయాగ్రామ్ రాయాలంటే ఈ గీయాలంటే కంపల్సరీ నాకు కష్టం అనేది చేయొద్దు. ఎంతైనా మీకు వచ్చినట్టు గీయండి. అండ్ స్టడీ న్యూ టాపిక్స్ అండ్ లేట్ మినిట్ అస్సలు చేయొద్దండి. అదేదో ఫ్రెండ్ వస్తారండి, ఇది చదివావా అంటాడు సడన్ గా. అరే చదవలేదని చెప్పేసి టకటక తీస్తారు. అప్పుడు అది కొత్తగా ఉంటుంది. దీని వల్లే మీరు పానిక్ అవుతారు. ఎగ్జామ్ ముందు పానిక్ బిఫోర్ ది ఎగ్జామ్. నో, టెన్షన్ పడకూడదు. సో ఇలా ఈ టిప్స్ అన్ని మీరు ఫాలో ఇవి చేయకూడదు. ఈ మిస్టేక్స్ చేయకూడదు. మీరు ఈ మిస్టేక్స్ చేయడం వల్ల చాలా నష్టపోతారు. కొత్త పాయింట్లు కొత్త చదవద్దు. ఏం కాదు, చదవద్దు. చదివినంత వరకు వెళ్ళి రాయండి. కొత్తవి అసలు పట్టుకోవద్దు మీరు. అసలు ఏం చదవలేదంటే అది వేరే విషయం, తీసేయండి. ఓకే. సో ఇలా టిప్స్ ఫాలో అండి. ఎగ్జామ్ హాల్లో ఏంటి ఎలా సార్? ఎవరు చెప్పేదన్నా ఒకటే అండి. ఈజీగా ఉన్నవి బాగా వచ్చినాయి ఫస్ట్ రాయండి. అటెంప్ట్ ఈజీ క్వశ్చన్స్ ఫస్ట్. సార్ కొంతమంది పిల్లలు లైన్ గా రాయాలని ట్రై చేస్తూ ఉంటారండి. నో సార్, నాకు అన్నీ వచ్చు సార్, అన్నీ ఈజీయే, నో ప్రాబ్లం, రాయండి లైన్ గా. సార్ బట్ ఈజీగా ఉన్నది ఈవెన్ దో మధ్యలో ఉన్నా సరే క్వశ్చన్ పేపర్ లో అది ఫస్ట్ రాయండి. రైట్ పాయింట్ వైజ్ ఆన్సర్స్. సార్ మీరు ఓ ప్యారల్ రాసేయొద్దండి. పాయింట్ వైజ్ రాయడానికి ట్రై చేయండి. పాయింట్ వైజ్ రాసినప్పుడు మీకు కరెక్షన్ చేసేటప్పుడు కానీ పేపర్ చూడటానికి కానీ చాలా బాగుంటుంది. నెక్స్ట్, డ్రా డయాగ్రామ్స్ నీట్లీ. ముందే ప్రాక్టీస్ చేస్తుంటారు కాబట్టి టెన్షన్ పడకుండా నీట్గా డయాగ్రామ్స్ డ్రా చేయండి. కీప్ అట్లీస్ట్ 10 minutes ఫర్ రివ్యూ. సార్ మీరు ఎగ్జామ్ హాల్లో రష్ అవుట్ అవ్వద్దు. మధ్యలో చాలా టైం వేస్ట్ చేసేసేసి లాస్ట్ మినిట్ లో రాయాలి అని చేయొద్దు. లాస్ట్ 10 minutes మీరు ఎందుకు పెట్టుకుంటారు సార్? రాసినవన్నీ చూసుకోవడానికి. ఏం చూస్తారు సార్? మళ్ళీ ఆన్సర్ అన్ని చదువుతారా? నో. క్వశ్చన్ నెంబర్ వేయటం మర్చిపోతారు, ఆన్సర్ రాస్తారు కానీ అది చెక్ చేసుకోండి. ఏదైనా ఫిల్ చేయటం ఏమన్నా కొన్ని తప్పు ఫిల్ చేసి ఉండొచ్చు, అవి చూసుకోండి. ఏదైనా డయాగ్రామ్ సగమే వేసేసి మళ్ళీ వేద్దామని వెళ్ళి ఉండొచ్చు, అవి చూసుకోండి. లేదా ఒకసారి అండర్లైన్ చేయాల్సిన ఏమైనా చేయలేదో, హెడ్డింగ్స్ ఏమైనా పెట్టలేదో అవి చూసుకోండి. అంతేగాని లాస్ట్ 10 minutes మీరు రష్ అవుట్ అవ్వద్దు. ఓకే. సో ఇవి ఎగ్జామ్ హాల్లో మీరు టెన్షన్ పడకుండా ఫాలో అవ్వాల్సిన టిప్స్. గోల్డెన్ సక్సెస్ ఫార్ములా ఏంటి? రివిజన్, రైటింగ్ ప్రాక్టీస్, ప్రెజెంటేషన్, హై మార్క్స్. ఈ మూడు చదవండి. ఆల్రెడీ చదువుంటారు, దాన్ని రివైజ్ చేయండి. రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. ప్రజెంట్ నీట్ గా చేయండి. ఎలా ప్రజెంట్ చేయాలి సార్ అంటే, దిస్ ఈజ్ మై ఆర్ట్. మీరు చెప్పుకోవాలి ఆర్ట్ బై మీ పేరు. ఆర్ట్ లాగా ఉండాలి మీ పేపర్ అసలు. సో అలా ఎక్కువ మార్క్స్ వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ఫ్రమ్ సిఎంఎస్ కాలేజ్. సో సిఎంఎస్ కాలేజ్ అనేది ప్రొఫెషనల్ కోర్సెస్ లో ఉంది. అంటే ఒక కామర్స్ ఫీల్డ్ లో ఒక పాస్ట్ 10 years నుంచి, మోర్ దాన్ 10 years నుంచి ప్రొఫెషనల్ కోర్సెస్ ఇన్ కామర్స్, సిఏ కానీ సిఎంఏ కానీ లేకపోతే ఇవన్నీ కూడా సిఎస్ కానీ వీటన్నిటిలోనూ ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం. సో ఇంటర్మీడియట్ ఉంది మా దగ్గర. సో ఇంటర్మీడియట్ నుంచి అటెస్టెడ్ సిఏ అయిపోయే వరకు. సో ఈ కామర్స్ ప్రొఫెషనల్ కోర్సెస్ కానీ మీరు చూస్ చేసుకుంటే, సో మీ హైయెస్ట్ యావరేజ్ ప్యాకేజ్ అండి. సో ఆఫ్టర్ 2 years ఆఫ్ యూ జాయిన్, సో మీరు జాబ్లోకి వెళ్ళిన తర్వాత 25 lakhs మినిమం.
సో మంచి కెరియర్ ఉంటుంది కామర్స్ ప్రొఫెషనల్ కోర్సెస్లో. సార్ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, ప్యాకేజ్లు ఎక్కువ ఉంటే కెరియర్ బాగుంటుంది. సో సార్ మరి ఇవి జాయిన్ అవ్వాలంటే ఏ కాలేజ్ సార్ అంటే మీరు ఎక్స్పీరియన్స్డ్ కాలేజెసే చూసుకోవాలి. సో సిఎంఎస్ మోర్ దాన్ 10 years ఈ ఫీల్డ్లో ఉన్నారు. సో ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వాలన్నా లేకపోతే సో వేరే వేరే ప్రొఫెషనల్ కోర్సెస్ కానీ జాయిన్ అవ్వాలన్నా లేదా బిజినెస్ స్కూల్స్ ఎంబీఏస్ కానీ ఇలా చేయాలన్నా కామర్స్ ఫీల్డ్లో ఏ పర్టికులర్ హయ్యర్ ప్రొఫెషనల్ స్టడీస్ చేయాలన్నా సో ద డెస్టినేషన్ ఇస్ సిఎంఎస్, ది బెస్ట్ ఫ్యాకల్టీ అండ్ ది బెస్ట్ మేనేజ్మెంట్. సో ఆల్ ది బెస్ట్, చాలా బాగా రాయండి, మంచి మార్క్స్తో రాయండి. మళ్ళీ మిమ్మల్ని క్లాస్లో మీట్ అవుతా. ఆల్ ది బెస్ట్, బై.